ఓం శాంతి. ఆగస్ట్ 25వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 4/11/2001 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయాహృదయులుగా అయ్యి అనంతమైన వృత్తి, దృష్టి మరియు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాదా తమ అతి ప్రియమైన, అపురూపమైన, మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కలుసుకునేందుకు వచ్చారు కదా. పరుగు పరుగున వచ్చారు కనుక బాబ్దాదా కూడా పిల్లలను కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చేశారు. మీరందరైతే ఈ లోకము నుండే వచ్చారు, కానీ బాబ్దాదా పరలోకము మరియు సూక్ష్మలోకము నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? దూరదేశీ ఎవరు? డబల్ విదేశీయులు దూరదేశీలా? కాదు. అందరికంటే దూరాతి దూరంగా ఉండే దూరదేశీ అయితే బాబాయే. బాబ్దాదాకు ఈసారి డబల్ విదేశీ మరియు భారతవాసీ పిల్లల ఒక విషయంలో చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యం చూసి బాబ్దాదాకు గర్వముంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా తండ్రిని కలుసుకునేందుకు వచ్చి చేరుకునేశారు. డ్రామా ఆట కూడా చూపించింది, కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. కనుక ఇలాంటి ధైర్యవంతులైన పిల్లలపై బాబ్దాదా విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈరోజు ఈ క్షణంలో ఏ పుత్రుడు ఏ వరదానం కోరుకుంటాడో ఆ వరదానం లభిస్తుంది, సహజంగా లభిస్తుంది. కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృతవేళలో మరియు కర్మయోగి స్థితిలో మాటి మాటికి హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. నిరాశ చెందకండి. వరదానమైతే ప్రాప్తించింది, కానీ కేవలం ఎలాగైతే స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుందో అలా సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇముడ్చుకొని ఉంచుకోండి. ఉంచుకోగలరా లేక కష్టమా? సహజము. ఎలాగైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో అలా నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడిపోయి ఉండాలి. ఇముడ్చుకున్నారా? ఫిట్ అయ్యారా? బయటికైతే వెళ్ళిపోరు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడి ఉంటే ఇక ఏ ఇతర వైపు నయనాలు ఆకర్షితమవ్వవు. శ్రమ నుండి విడుదలైపోతారు. ఇతర వైపులకు దృష్టి వెళ్ళనే వెళ్ళదు. మీరు పూర్తి సురక్షితంగా ఉంటారు. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన తండ్రి ఇమిడి ఉండాలి. సదా నయనాలలో తండ్రి ఇమిడి ఉంటే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు. హృదయంలో మరియు నయనాలలో ఇముడ్చుకునే విధి బాబ్దాదా అనగా సాహెబ్ను రాజీ చేసుకోవాలి. మరి సాహెబ్ను రాజీ చేసుకున్నారా? సాహెబ్ అయిన బాబ్దాదా మీ పైన రాజీగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎంత శాతం రాజీగా ఉన్నారు? కొందరు 99% కొందరు 75% అన్నారు. అభినందనలు. బాబ్దాదాను రాజీ చేయడం చాలా సులభము.
బాబ్దాదాను రాజీ చేసుకునే సహజ సాధనము సత్యమైన హృదయము. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. సత్యమైన హృదయం కలిగిన వారు సదా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో రాజయుక్తుగా ఉంటారు. అంటే రహస్యాన్ని అర్థం చేసుకుని చేసేవారిగా, నడిచేవారిగా ఉంటారు. మేము ఎంతవరకు రాజయుక్తంగా ఉన్నామనేది పరిశీలించుకునేందుకు గుర్తు, రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎప్పుడూ కూడా తమ స్వస్థితిపై కోపగించుకోరు, అనగా నిరాశ చెందరు. అంతేకాక సంకల్పంలో కూడా వృత్తి ద్వారా, స్మృతి ద్వారా, దృష్టి ద్వారా కూడా ఎవ్వరిని కోపగించుకోరు. ఎందుకంటే వారు అందరి లేక సొంత స్వభావ సంస్కారాలను తెలుసుకునే రాజయుక్తులుగా ఉంటారు. కనుక తండ్రిని రాజీ చేసుకునే విధి రాజయుక్తంగా నడుచుకోవడం. రాజయుక్తులు అనగా స్వయంపై కూడా కోపం రాకూడదు, ఇతరులను కూడా కోపగించుకోరాదు. సదా సమయమనుసారము తమ మనస్సు, బుద్ధిని స్వప్నం వరకు కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో అంటున్నారు, బాబ్దాదా అయితే శక్తులను ఇస్తున్నారు, కానీ సమయానికి ఆ శక్తులు ఉపయోగపడడం లేదు. బాబ్దాదా విశేషంగా పిల్లలందరి సాథీ అయ్యారు. కనుక ఆ సంబంధంతో విశేషంగా అలాంటి సమయంలో అదనపు సహయోగమునిస్తారు. ఎందుకు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి వెంట తీసుకెళ్లే బాధ్యత తండ్రిది. కనుక తండ్రి తన బాధ్యతను విశేషంగా అలాంటి సమయంలో నిభాయిస్తారు. కానీ అప్పుడప్పుడు పిల్లల మనసు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. మరి తండ్రి ఏం చేయాలి? అయినప్పటికీ తండ్రి స్విచ్ ఆన్ చేసేందుకు, తెరిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ దానికి సమయం పడుతుంది. తర్వాత ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు ఇలాగైతే చేసి ఉండరాదు, కానీ జరిగిపోయిందని అంటారు. కనుక సదా మీ మనసు యొక్క క్యాచింగ్ పవర్, దీనినే మీరు టచింగ్ అని అంటారు. ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ను ఆన్ చేసుకొని ఉంచుకోండి. మాయ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది, సెకండులో ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయం నాజూకుగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా అవ్వాల్సిందే, భయపడరు కదా. బాబ్దాదా మొదట కూడా చెప్పారు, మీరందరూ ఈ సంవత్సరాన్ని ఎందుకు జరుపుకున్నారు? ఏ సంవత్సరంగా జరుపుకున్నారు? సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారు. పక్కాయే కదా, జరుపుకున్నారు కదా, లేకుంటే మర్చిపోయారా? పిల్లలు ప్రపంచ పరివర్తన యొక్క పక్కా సంకల్పము తీసుకున్నారు. కనుక ప్రకృతి తండ్రిని అడుగుతూ ఉంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లను చేస్తున్నాను. కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చేస్తూ చేస్తూ చేద్దామా వద్దా, త్వరగా చెయ్యాలా నెమ్మదిగా చెయ్యాలా అనే సందిగ్ధంలో పడిపోయి ఆలోచిస్తూ ఉన్నారు. నేనేం చెయ్యాలని ప్రకృతి అడుగుతూ ఉంది. మరి బాబ్దాదా ప్రకృతికి ఏమని జవాబు ఇవ్వాలి? డబల్ విదేశీయులు చెప్పండి. కొద్దిగా ఎదురు చూడమని చెప్పండి. ఇదైతే సరైన జవాబు కాదు.
ఒకవేళ డబల్ విదేశీయులు ఎదురు చూస్తూ ఉంటే విమానం లభించదు. ఇప్పుడైతే విమానం లభించింది కదా. విమానంలో నిద్రిస్తూ నిద్రిస్తూ విశ్రాంతిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టం అనిపించిందా? చేతులెత్తండి. మా విమానం ఒకసారి వాపస్ వెళ్ళిపోయిందని ఒకరు చెప్పారు. సమయానికైతే చేరుకున్నారు కదా. ఇది ధైర్యం యొక్క విషయము. ఎవరైతే కొద్దిగా భయపడ్డారో వారు కూర్చుండిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక వచ్చి చేరుకున్నారు. కేవలం ఒకరి విమానం మాత్రమే వెళ్ళిపోయింది, అంతే కదా. అదేమీ పెద్ద విషయం కాదు. తరువాత మంచిది లభిస్తుంది. ఇప్పుడు ప్రకృతిని శుభ్రం చేసే వారిని ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలా వద్దా, ఇది సరిగ్గా జరుగుతుందా జరగదా అనే ఆలోచనలో పడిపోతున్నారు. అవునా కాదా అనేది పూర్తి స్పష్టంగా ఉండాలి. ఇది రైటు ఇది రాంగ్ అనేది స్పష్టంగా ఉండాలి. మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకున్నందున ప్రకృతి అయితే తయారీలు చేస్తుంది, ఇప్పుడు కూడా చేయిస్తూ ఉంది. కానీ స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు ఏవైనా విషయాలలో స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఆలోచించడంలో సమయాన్ని పోగొట్టుకోరాదు. సెకండులో స్పష్టమైన టచింగ్ రావాలి. బిందువు పెట్టడంలో ఎంత సమయం పడుతుంది? సెకండు. అయితే ప్రాక్టికల్ జీవితంలో బిందువు ఉంచేటప్పుడు కూడా సెకండు పడుతుందా? ఏదైనా విషయానికి బిందువు ఉంచడానికి లేక బిందురూప స్థితిలో స్థితమవ్వడానికి సెకండు పడుతుందా? ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చిందనుకోండి, దానికి బిందువు ఉంచడంలో సెకండు పడుతుందా? పాండవులకు సెకండు పడుతుందా? అప్పుడప్పుడు. పాండవులకు బిందువు ఉంచడంలో సమయం పడుతుందని చెప్తున్నారు. వీరైతే సెకండు పడుతుందని చెప్తున్నారు. శక్తులలో శక్తి ఉందా? పాండవులు సత్యం చెప్తున్నారు. అలా కాదు, ఇరువురు పాండవులు శక్తులు సత్యమైన వారే. ఎందుకంటే వారు ఇప్పుడు సెకండులో బిందువు పెడుతూ ఉండవచ్చు, మీరిప్పుడు పెట్టలేకపోతూ ఉండవచ్చు. అందుకే తేడా వచ్చేసింది. ఇకపోతే అందరూ సత్యమైన వారే, సత్యమైన హృదయం గలవారే. మంచిది. హాల్ అయితే అంతా నిండిపోయింది. కింద పాండవ భవనంలో కూడా కూర్చొని ఉన్నారు. కింద కూర్చొని ఉన్నా బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. బాబ్దాదా మధువనంలో వచ్చేశారు అనే స్మృతిలో ఎవరైతే దేశ విదేశాలలో కూర్చొని ఉన్నారో వారు తమ తమ దూరదేశీ దృష్టి అనే దుర్బిణి ద్వారా చూస్తున్నారు. కనుక వారు కూడా ఇప్పుడు బాబ్దాదా ఎదురుగా వస్తున్నారు. దూరంగా కూర్చొని ఉన్న మనసుతో మధువనంలో ఉన్నారు. మీ సాకారవతనంలోని ఈ సాధనాలు హెచ్చు తగ్గులవ్వవచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక దూరదృష్టి దూరాదేశీ దృష్టి ఎప్పుడూ పాడవ్వజాలదు. బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరూ కనిపిస్తున్నారు. మంచిది. దీపావళి జరుపుకున్నారా? సంగమ యుగం అంటేనే జరుపుకునే యుగము. అంతర్ముఖీలుగా అయ్యి అతీంద్రియ సుఖము యొక్క మజానైనా జరుపుకోండి. సేవలో మహాదానులుగా అయ్యి ఆత్మల పట్ల మహాదానం ఇస్తూనైనా జరుపుకోండి. పరస్పరంలో ఆత్మిక సంభాషణైనా చేయండి, నాట్యం చేయండి. సంబంధ సంపర్కము ద్వారా పరస్పరంలో విశేషతలను చూడండి,
విశేషతల సుగంధాన్ని తీసుకోండి. ఇలా సదా జరుపుకోవడమే జరుపుకోవడం. పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. ఇది పోగొట్టుకునే యుగమైతే కాదు కదా. ఇప్పుడిది జరుపుకునే మరియు సంపాదన చేసుకునే యుగము, జమ చేసుకునే యుగము. ఇప్పుడైతే జరుపుకుంటున్నారు. అయితే సదా ప్రతి పుత్రుడు ఏదో ఒక రూపంలో జరుపుకుంటూనే ఉండాలని బాబ్దాదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సంగమయుగంలోనే పోగొట్టుకోవడం మరియు సంపాదన చేసుకోవడం ఈ రెండిటి జ్ఞానం ఉంది. కనుక పోగొట్టుకున్న తర్వాత జరుపుకుంటే దానికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకునే దానికి బిందువు ఉంచండి. స్టాప్ చేయండి. పోగొట్టుకోరాదు. ఒక్క సంకల్పం కూడా పోగొట్టుకోరాదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు? తర్వాత మరెప్పుడు సమయమైతే లభించదు. ఏవైతే ఖజానాలున్నాయో వాటిలో అన్నిటికంటే పెద్ద ఖజానాలేవి? సంకల్పాలు, సమయము. జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానము వినిపించడము మరియు వినడం అనేది మొదటి స్టేజ్. జ్ఞానము అనగా నాలెడ్జ్. నాలెడ్జ్ని ఏమని అంటారు? నాలెడ్జ్ అంటే లైట్, ప్రకాశము, మైట్, శక్తి అని అంటారు కదా. కనుక జ్ఞానము లేక నాలెడ్జ్ అనగా సంకల్పంలో, మాటలో, కర్మలో లైట్ మరియు మైట్ ఉండాలి. అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా. కేవలం కోర్సు చేయించేవారిగా, ఉపన్యసించేవారిగా మాత్రమే అవ్వకండి. వాటితో పాటు జ్ఞానం యొక్క లైట్, మైట్ మీ సంకల్పము, మాట, కర్మలలో ఉండాలి. కుమారీలపై బాబ్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు? తమ జీవితం యొక్క నిర్ణయాన్ని తీసేసుకున్నారా లేక తీసుకోవాలా? బాగా ఆలోచించారా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించి ఉంటే శుభాకాంక్షలు. చూడండి, మీకు ఇన్ని భుజాలు తయారుగా లభిస్తున్నారు. ట్రైనింగ్ అవుతున్న కుమారీలు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఇంకా సేవలోకి రాలేదో, సెంటరు సంభాళించడం లేదో వారు చేతులెత్తండి. లెక్క పెట్టండి. సగం మంది ఉన్నారు. ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా. మీరు కుడి భుజాలా లేక ఎడమ భుజాలా? కుడి భుజాలుగా అవుతారు కదా. మంచిది. మీరందరూ కుమారీలు కదా. కనుక బాబ్దాదా కుమారీలకు సేవా కేంద్రం యొక్క ఇల్లు కూడా ఇస్తారు మరియు వరుడైతే లభించే ఉన్నారు. ఇల్లు మరియు వరుడు తప్పకుండా కావాలి. కుమారీలకు వరుడైతే లభించేశాడు. ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది, అనగా సెంటరు లభిస్తుంది. కుమారులకు కూడా లభిస్తుంది. మేము వెనుక ఎందుకు ఉండాలని కుమారులు భావిస్తారు. మీరు వెనకలేరు, ముందే ఉన్నారు. కుమారులు లేకుంటే కూడా సేవ నడవదు. ఏ సేవా కేంద్రంలోనైనా చూడండి, హార్డ్ వర్క్ చేసే కుమారులు లేకుంటే అక్కయ్యలు ఏమీ చెయ్యలేరు. ఇరువురూ అవసరమే. అందుకే పాండవుల పేరు కూడా ఉంది, శక్తుల పేరు కూడా ఉంది, ఇరువురి పేరు ఉంది. మంచిది. వర్తమాన సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయాహృదయులుగా మరియు దాతలుగా అయ్యి ఎంతో కొంత ఇవ్వాలి. మనసా సేవ ద్వారా గాని,
శుభ భావన ద్వారా గాని, శ్రేష్ఠ సకాశిచ్చే వృత్తి ద్వారా గాని, ఆధ్యాత్మిక శక్తి సంపన్న మాటల ద్వారా గాని, మీ స్నేహ సంపన్న సంబంధ సంపర్కం ద్వారా గాని ఇవ్వండి. కానీ ఏ ఆత్మ వంచితంగా ఉండిపోరాదు. దాతలుగా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. తండ్రి ముందు తమ తమ భాషలలో శాంతినివ్వండి, స్నేహమివ్వండి, మనసు యొక్క ప్రేమనివ్వండి, సుఖం యొక్క కిరణాలను చూపించండని ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే తండ్రి ఎలా ఇస్తారు? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ తండ్రికి కుడి భుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ తండ్రికి కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలేనా? మీరు కుడి భుజాలకు స్మృతి చిహ్నము. ఆ స్మృతి చిహ్నము ఏదో తెలుసా? విరాట రూప చిత్రాన్ని చూశారు కదా. అందులో ఎన్ని భుజాలను చూపిస్తారు? అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా. కుమారీలు, అందులో మీ చిత్రం ఉంది కదా. ఇప్పుడు తండ్రి కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖశాంతుల అంచలినైతే ఇప్పిస్తారు కదా. పాపం ఆ అభాగ్యులకు దోసిలు కూడా ఇవ్వకుంటే వారు ఎంతగా తప్పిస్తారు. ఇప్పుడు హద్దు విషయాలన్నిటి నుండి ఉన్నతంగా వెళ్ళండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్నా, సేవా కేంద్రాలలో కూర్చున్నా, దేశ విదేశాలలో ఉన్న వారందరికీ దయాభావనతో సూచన ఇస్తున్నారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి హద్దు విషయాలు, హద్దు స్వభావ సంస్కారాలు, తుంటరితనం లేక చతురత యొక్క సంస్కారాలు, సోమరితనం లేక నిర్లక్ష్యపు సంస్కారాలు చాలా సమయం నుండి చూస్తున్నారు. చాలామంది పిల్లలు అన్నీ నడుస్తున్నాయి, ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాబ్దాదా దయాహృదయులుగా ఉన్నారు కనుక చూస్తూ కూడా వింటూ కూడా దయ చూపిస్తున్నారు. కానీ బాబ్దాదా అడుగుతున్నారు, దయాహృదయులుగా ఎప్పటి వరకు ఉండమంటారు? ఇంకా సమయం కావాలా? ఎంతవరకు తండ్రిని సమయం అడుగుతూ ఉంటారు? ప్రకృతి కూడా అడుగుతోంది. మీరు జవాబు చెప్పండి. ఇప్పుడైతే కేవలం తండ్రి రూపం నడుస్తోంది. శిక్షకుడు మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి రూపం నడుస్తూ ఉంది. క్షమాసాగరుని పాత్ర నడుస్తూ ఉంది. కానీ ధర్మరాజు పాత్ర నడిస్తే ఏం చేస్తారు? బాబ్దాదా కోరుకుంటున్నారు, ధర్మరాజు పాత్రలో కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే ధ్వని చెవులలో మారుమ్రోగాలి. బాబా, మీరు మాకు ముందే వినిపించలేదు, లేకుంటే మేము తయారైపోయే వారము కదా అని తర్వాత బాబాను నిందించకండి. ఇప్పుడు హద్దు యొక్క చిన్న చిన్న విషయాలలో, స్వభావాలలో, సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తుందని అనుకోకండి. జమ అవుతూ ఉంటుంది, అది నడవడం కాదు. కానీ 2 రెట్లు, 3 రెట్లు, 100 రెట్లు జమ అవుతూ పోతుంది. కనుక మనసులో దృఢ సంకల్పమనే దీపాన్ని వెలిగించుకోండి. మీ వృత్తి, దృష్టి, కృతిని హద్దు నుండి బేహద్దుగా తయారు చేసుకోవాలి. అందుకే తయారు చేసుకోవాల్సి వస్తుందని ముందే బాబ్దాదా చెప్తున్నారు. ఈరోజు తయారు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? టూ లేట్ అని అంటారు. సమయాన్ని చూడండి,
సేవను చూడండి. సేవ పెరుగుతూ ఉంది. సమయము ముందుకు పరిగెడుతూ ఉంది. కానీ మీరు స్వయం హద్దులో ఉన్నారా లేక బేహద్దులో ఉన్నారా? హద్దు విషయాల వెనక మీరు పరిగెత్తకండి. అప్పుడు బేహద్దు వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనుక పరిగెడతాయి. ఈ సంవత్సరము ఇప్పటి వరకు ఏం చేశారో అందులో బాబ్దాదా సంతుష్టంగా ఉన్నారు. అభినందనలను కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపముపై బలి అయ్యే దీపపు పురుగులుగా తయారు చెయ్యాలి. సహయోగులుగానైనా చేయండి, సాథీలుగానైనా చేయండి. అనుభూతుల గనిని తెరవండి. ఇప్పటి వరకు బాగా చేశారు. కానీ కేవలం చక్కర్ వేసే దీపపు పురుగులుగా అవ్వరాదు. అనుభూతి కోర్సు చేయించడం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. అప్పుడు చాలా బాగుంది, స్వర్గం వలె ఉంది అనేంత అనుభూతి అవుతుంది. ఇదే యథార్థ జ్ఞానము, నాలెడ్జ్. ఇంతవరకు సేవ యొక్క రిజల్టు బాగుంది. ఇప్పుడు అనుభూతి స్వరూపంగా అయ్యి అనుభవం చేయించండి. అనుభవం చేసేవారు అనగా తండ్రితో డైరెక్టు సంబంధాన్ని ఉంచుకునేవారు. ఇలాంటి అనుభవీ దీపపు పురుగులను తయారు చేయండి. సహయోగులుగా చేశారు. ఇందుకు శుభాకాంక్షలు. ఇంకా తయారు చేయండి. ఇదే స్థానము. ఇక్కడి నుండే ప్రాప్తి అవ్వగలదని కూడా అంగీకరిస్తున్నారు. కానీ తండ్రితో కొద్దిగా సంబంధాన్ని జోడింపచేయండి. అప్పుడు దీపము వెనుకనే పరిగెడుతూ ఉంటారు. కనుక ఈ సంవత్సరము బాబ్దాదా సేవలో అనుభూతి చేయించే కోర్సు చేయించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అంతేకాక సాక్షాత్ తండ్రి కూడా సాక్షాత్కారం అవుతారు. ఏం చేయాలో విన్నారా? ప్లాన్ లభించిందా? ఇప్పుడు ఈ సంవత్సరము దీని రిజల్ట్ చూస్తాము. మంచిది. నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకొని బేహద్దును పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు సదా ఒక్క సెకండు ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోని వారికి జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయాహృదయులుగా అయ్యి దాతలుగా అయ్యి ప్రతి ఆత్మకు అనగా బ్రాహ్మణాత్మలకు గాని దాహంతో ఉన్న ఆత్మలకు గాని ఏదో ఒక దోసిలి ఇచ్చేవారు, సకాష్ ఇచ్చేవారు. ఇలాంటి విశాల హృదయులైన పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: ఉమంగ ఉత్సాహాలతో విశ్వకళ్యాణ బాధ్యతను నిభాయించే నిర్లక్ష్యము మరియు సోమరితనము నుండి ముక్తభవ. వివరణ: కొత్తవారు గాని పాతవారు గాని బ్రాహ్మణులుగా అవ్వడం అనగా బాధ్యతను తీసుకోవడం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో పూర్తి చేస్తారు. బాధ్యత లేనప్పుడు సోమరులుగా ఉంటారు. బాధ్యత అనేది నిర్లక్ష్యము మరియు సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది. ఉమంగ ఉత్సాహాలు కలిగిన వారు అలసిపోని వారిగా ఉంటారు. వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు. స్లోగన్: సమయమనుసారంగా శక్తులను ఉపయోగించడము అనగా జ్ఞానయుక్త మరియు యోగయుక్త ఆత్మగా అవ్వడము.
సూచన: ఈరోజు మనందరి ప్రాణప్రియమైన ప్రకాశ్మణి దాది గారి పుణ్యస్మృతి దినము. ఎలాగైతే దాది గారు ప్రతి కర్మలో సత్యవాదిగా అయ్యి సత్యమైన హృదయంతో సత్యమైన సాహెబ్ను రాజీ చేసుకుని హృదయ సింహాసనాధికారిగా అయ్యారో, అలా మనము కూడా దాది గారి సమానంగా అవ్వాలి. ఇదే వారి పట్ల స్నేహభరితమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి.